మా అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడమే నేరం. అలాంటి కాలంలో ఒక భారతీయ మహిళ సముద్రాలు దాటి అమెరికాకు వెళ్లి డాక్టరేట్ పూర్తి చేసింది. కానీ ఆమె విజయం అనుకున్న కన్నీటి కథ మీకు తెలుసా? ఆమె పేరు ఆనందీబాయి జోషి. కేవలం 9 ఏళ్ల వయసులోనే పెళ్లి 14 ఏళ్లకి బిడ్డ జన్మించింది. కానీ సరైన వైద్యం అందక ఆ బిడ్డ కేవలం 10 రోజుల్లోనే చనిపోయింది. ఆ చిన్నని మరణం ఆనందీబాయి మనసును మార్చేసింది. ఏ తల్లి బిడ్డను పోగొట్టుకోకూడదు అనే తానే డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుంది. భయంకరమైన వ్యతిరేకత, సమాజం నుంచి అవమానాలు ఎదురైనా భర్త గోపాలరావు ప్రోత్సాహంతో 1883లో ఒంటరిగా అమెరికాకు వెళ్ళింది. అక్కడి చలిని తట్టుకోలేక ఆహారం పడక అనారోగ్యం పాలైనా సరే పట్టుదలతో 1986లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. భారతదేశం గర్వించేలా మొదటి మహిళా డాక్టర్ గా నిలిచింది. కానీ విధి చాలా క్రూరమైనది. డిగ్రీ అందుకున్న కొద్ది కాలానికే ఆమెకు టీబీ వ్యాధి సోకింది. తన చదువును దేశ ప్రజల కోసం వాడాలనుకుని ఇండియా తిరిగిన ఆమె కేవలం 21 వయసులోనే మరణించింది. డాక్టర్ గా ఒక్కో రోగిని కూడా రక్షించే అవకాశం ఆమెకు దక్కలేదు. కానీ తన ప్రాణాలు పణంగా పెట్టి భారత మహిళల కోసం బాటలు వేసిన ఈ గ్రేట్ ఉమెన్ కోసం ఒక లైక్ చేసుకోమావా. ఎంతో మంది పనికిరాని వాళ్ళ గురించి ఫాలో అయ్యే బదులు ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోమావా.